ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం ఎంతమంది మార్నింగ్ 5 to 6 ఆరాధన అటెండ్ అవుతున్నారు? ఈవినింగ్ లైవ్ చూస్తున్నారు? 50 దినాలు ఎంత చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు? దేవుడు నమ్మదగిన వాడు, మంచి దేవుడు, మన పక్షంలో కృపని చూపే దేవుడు. తల్లి మర్చినా తండ్రి విడిచినా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతమంది ఇంకా యేసుని సొంత రక్షకుడు అంగీకరించలేదు? యేసు రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన నమ్మితే పరలోకం నిత్య జీవం, నీ పాపాలు క్షమించబడతాయి. కాబట్టి ఈరోజే రక్షణ దినం యేసుని అంగీకరించండి. దేవుడు మీ జీవితాలకు తోడుగా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆత్మీయులుగా ముందుకు సాగుతూ కష్టంలో, దుఃఖంలో, వేదనలో, పోరాటాల్లో, మరణ బంధకాలు ఉన్నారా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను కాపాడేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. కృప వెంబడి కృప నీపై చూపబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఎట్లా నా బిడ్డల భవిష్యత్తు, నా కోర్టు కేసు, నా సమస్య, నా ఆర్థిక పరిస్థితులు నన్ను మోసం చేశారు, అయ్యో నా జీవితం పాడైంది అని ఏడుస్తున్నావా? దేవుని బిడ్డ, నీకు అన్యాయం జరగదు. ఒక సేవకునిగా, సేవకురాలిగా సంఘం నిన్ను విడిచిందని, నమ్మిన వారు మోసం చేశారని గాయంతున్నారా? దేవుని ప్రేమ ఆ గాయాన్ని మానుతుంది. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి మనకు ఎదురైనా మన పక్షంలో మన దేవుడు ఉన్నాడనే ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి ఉదయకాల సమయంలో చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారం మందు మటుమణుగుదురు. దేవుడు తన ప్రజల యొక్క బిడ్డలని, తన భక్తుల యొక్క ప్రాణమని, తన భక్తులని తొట్రిల్లకుండా నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడతాను నేను అంటే ఏంటి? తొట్టిల్లకుండా ఇట్లా మనం ఏదైనా పట్టుకుని ఇట్లా ఇప్పుడు తొట్టిపాటు అయినప్పుడు మనిషి సహజంగా నడిచేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, మన కుటుంబ విషయంలో, మన సేవా విషయంలో తొట్టిల్లే పరిస్థితిలో తప్పకుండా మనల్ని కాపాడతాడు. తొట్టిల్లకుండా అంటే పడకుండా, చెడకుండా ప్రతి విషయంలో నువ్వు కాపాడబడబోతున్నావు. అందుకని ప్రభు నీతో అంటున్నాడు, ఏ విషయంలో నీకు అపాయము, నింద, బాధ, ఏ విషయంలో శోధన, ఏ విషయంలో తొట్టిల్లుతున్నావు? అయ్యో మంచి బిజినెస్ అట్లా పడిపోతున్న అనుభవాలు, ఆర్థిక పరిస్థితులు, పాప జీవితం. కొంతమంది ఆత్మీయంగా నడుస్తూ పాపంలో ఒకసారి వాళ్ళ ఇట్లా తొట్టిల్లినట్టు అవుతుంది. కానీ తన భక్తులనట తొట్టిల్లకుండా, అందుకని నిన్ను నేను తొట్టిల్లకుండా కాపాడేదను, నేను నిన్ను కాపాడుతాను. ఇది వాగ్దానం. ఈరోజు నేను నిన్ను కాపాడేదను. ఈరోజు వాగ్దానం అంటే దేవుడు నీతో మాట్లాడు, నేను నిన్ను కాపాడేదని. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. ఎక్కడ నువ్వు తొట్టిల్లకుండా కాపాడేది ఎవరు బాధ్యత అంటే, దుర్మార్గులు ఏమవుతారో కూడా అక్కడ రాయబడింది. నీకు విరోధంగా లేచిన వారు, నీకు విరోధంగా లేచింది ఏదైనా తప్పకుండా మట్టు మాయం చేయబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. నిన్ను కాపాడుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు నీ సమస్య విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ వ్యాధి విషయంలో, నీ సమస్త పోరాటాల మధ్యలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా సీరియస్ ఉన్నారా? చివరి దశలోకి ఉన్నటువంటి దేవుడు విడిచిపెట్టడమ్మా. దేవుడు కాపాడతాడు, దేవుడు కృప చూపుతాడు. అందుకే నేను మిమ్మల్ని కాపాడుతానని ఎందుకు? నేను నిన్ను కాపాడేదను. ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించి ప్రతి విషయంలో ముందుకు సాగండి. 50 దినాలు బలంగా జరుగుతున్నాయి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులు ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, కుటుంబ పోరాటాల నుంచి విడుదల, ఎవరెవరి మీద అబద్ధ కేసులని కొట్టివేయబడాలి, భూ సంబంధమైన బంధకముల నుంచి విడుదల మీరు దయచేయండి. అయ్యా, వారికి డబ్బు తీసుకుని ఎవరు ఇవ్వట్లేదు, నిద్ర పట్టకుండా చేసి వారి డబ్బు వారికి అందాలి. ఇల్లు లేని వారికి ఇల్లు, జాబ్ లేని వారికి జాబు, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ప్రభు, ఇతర దేశాలు ఎవరు మా ప్రియులు ఉన్నారు, వారి దేశాలు వారు రక్షించబడాలి, వారి సమస్యలు తొలగాలి, వారి బంధకాలు తొలగాలి. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులందరినీ రక్షించండి, మా తోబుట్టులు, స్నేహితులు, అక్కచెల్లు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి రక్షణ,
దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యలు ఉన్న విడుదల మీరు దయచేయండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని వారికి ఈ సంవత్సరం అంతా మీరు కాపాడండి, ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డల్ని ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి వర్ధలు చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, కల్వరి మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ సేవకుని మీద, నా మీద, మా కుటుంబాల మీద నీ కృప కాపాడునుగాక, నడిపించునుగాక అని అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి వాగ్దానం తెలియచేయండి. నెక్స్ట్ ఏంటంటే 50 దినాలు బలంగా జరుగుతున్నాయి. అద్భుతంగా 1 డే అన్న బెల్లంపల్లికి వచ్చి ప్రార్థనలు చేయండి. ఉదయం సాయంత్రం లైవ్లో పాలు పొందండి. పాస్టర్ ప్రవీణ్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.